టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇవాళ భారత్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. రాత్రి 7 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. భారత్ న్యూజిలాండ్ మధ్య టఫ్ ఫైట్ నడిచే ఛాన్స్ ఉందని అంటున్నారు క్రికెట్ అభిమానులు. భారత్ బ్యాటింగ్ లో మంచి లైనప్ ఉన్నా గానీ బౌలింగ్ లో మరింత మెరుగుపడాలని అంటున్న క్రికెట్ అభిమానులతో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. గత నెల రోజుల నుంచి క్రికెట్ ప్రపంచాన్ని ఉర్రూతలొగిస్తున్న టీ20 వరల్డ్ కప్ నేడు తుది అంకానికి చేరుకుంది. అయితే ఇప్పటికే 2 సార్లు టీ20 వరల్డ్ కప్ గెలుపొందిన భారత్ మళ్ళొక టీ20 వరల్డ్ కప్ గెలుచుకొని తీన్మార్ కొట్టాలని చూస్తుంది. అయితే మరోవైపు న్యూజిలాండ్ ఇప్పటివరకు ఒక్క వరల్డ్ కప్ కూడా కొట్టింది. ఈసారి ఈ వరల్డ్ కప్ అయినా కొట్టాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం క్రికెట్ అభిమానులతో మాట్లాడదాం. ఇక్కడ ప్రజెంట్ ఎన్టీఆర్ స్టేడియంలో క్రికెట్ ఆడుతున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మ్యాచ్ ఈ రోజు? చాలా టైట్ గా ఉంటుంది. న్యూజిలాండ్ కూడా గట్టి పోటీ ఇస్తుంది కదా, మొన్న సెమీఫైనల్ కూడా మంచి ఆడింది కదా. దానికోసం ఇండియా డాన్ మిచ్ ని జల్దీ అవుట్ చేస్తే మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుంది. చాలా డేంజరస్. ఎంతవరకు ఇండియా గెలిచే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు మీరు? 50-50 ఛాన్సెస్ అని. ఇందు మనకు ఆ గ్రౌండ్ లో కూడా మనకు పెద్ద విన్నింగ్ మూమెంట్ పెద్ద ఏం లేదు కదా, మనకు కూడా జర 50-50 ఛాన్సెస్. ఆ గ్రౌండ్ మనకు పెద్ద లక్ కూడా లేదు. మొన్న కూడా సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయినాం కదా. టీమిండియా బ్యాటింగ్ లో బలంగా ఉంది అనుకుంటున్నారా, బౌలింగ్ లో బలంగా ఉంది అనుకుంటున్నారా? బ్యాటింగ్ లో బలంగా ఉంది, బౌలింగ్ లో వీక్ ఉంది. చక్రవర్తి ఫామ్ లో లేడు కాబట్టి ఆయన ప్లేస్ లో సిరాజ్ నాన్న, కుల్దీప్ నాన్న ఆడిపించడం బెటర్. అన్న మీరు చెప్పండి అన్న, ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బ్యాటింగ్ పర్పస్ అయితే మనది బెటరే అన్న. బౌలింగ్ పర్పస్ కొద్దిగా డల్ ఉన్నారు, అంత మించి ఇంకేం లేదు. ఇక సంజు శాంసన్ అయితే ఫామ్ లో ఉన్నాడు, ఇంకో రోహిత్ శర్మ లేనందుకు. కానీ ఆడియన్స్ ప్రకారంగా మనకు సపోర్ట్ బాగా ఉంది. రోహిత్ శర్మ, ధోని వీళ్ళందరూ వస్తారు అనుకుంటున్నా. కొద్దిగా బెటరే అన్న, కానీ టఫ్ ఫైట్ అయితే కంపల్సరీ ఉంటుంది అన్న. ఫస్ట్ మ్యాచ్ అయితే జర బెటరే అన్న. ఇప్పుడైతే కొద్దిగా ఫామ్ లో అయినట్టు, కానీ ఫామ్ లోకి వస్తాడన్న. కంపల్సరీ క్యాప్టెన్షిప్ రోల్ అయితే పోషిస్తాడు. బుమ్రా అయితే నెంబర్ 1 అన్న, దానికి చెప్పే అవసరం లేదు. యాకర్లు వేసే దాంట్లో నెంబర్ 1. కానీ టఫ్ ఫైట్ అయితే కంపల్సరీ 100% ఉంది. బ్యాట్స్మెన్స్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. మిడిల్ ఆర్డర్స్ కూడా వాళ్ళ విధంగా వాళ్ళు మంచిగానే ఆడుతున్నారన్న. దాంట్లో స్కోర్ అయితే మంచిగా 250 అని అనుకుంటున్నాం టార్గెట్. కానీ ఎంత కొడితే మనకే తెలియదు కదా, దాన్ని బట్టి ఇంకుంటుంది. అన్న మీరు చెప్పండి అన్న, న్యూజిలాండ్ ఒక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? న్యూజిలాండ్ పర్ఫార్మెన్స్ వాళ్ళది ఆల్రెడీ లాస్ట్ టైం చాలా, వాళ్ళు వచ్చిన స్కోర్ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ 12.5 లో కొట్టేశారు కదా. న్యూజిలాండ్ మనది చూసుకుంటే బ్యాటింగ్ లో ఇద్దరిది టకాఫర్ ఉంది. న్యూజిలాండ్ అయినా సరే, ఇండియా తీసుకున్నా సరే. బౌలింగ్ లో చెప్పలేము, బౌలింగ్ లో అయితే కొంత లేదు. కానీ ఇండియా బ్యాటింగ్ లైనప్ అయితే ఎండ్ వరకు అయితే బాగుంది. వాళ్ళది కూడా బ్యాటింగ్ లైనప్ బాగుంది. బౌలింగ్ లో మనకి కొంచెం బుమ్రా ప్లస్ హార్దిక్ పాండ్యా తప్ప మిగతా వాళ్ళే అంతా ఎవరిది బౌలింగ్ కాన్సన్ట్రేషన్ లేదు. ఇంకోటి వరుణ్ చక్రవర్తి ఏంటంటే, వరుణ్ చక్రవర్తి ఇప్పుడు లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఆయన వేసిన ప్రతి మ్యాచ్ లో అన్ని 50 రన్స్ అనేది ఆడుతున్నాయి. కాకపోతే ఈ లాస్ట్ మ్యాచ్ లో అందరు పర్ఫార్మెన్స్ అంటే కొంచెం కన్ఫర్మ్ మనకు ఫామ్ లో వస్తారని అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ కూడా ఈ వరల్డ్ కప్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం మనకు చూపెట్టలేదు. మిగతా బ్యాట్స్మెన్స్ రానిచ్చారు కాబట్టి ఇక్కడ వరకు ఉంది. కాకపోతే మన సెమీఫైనల్లో మనం 250 చేసినా గానీ వాళ్ళు కూడా చాలా ఎండింగ్ వరకు వచ్చారు. ఓన్లీ 7 రన్స్ తోనే ఓడిపోయి ఇప్పుడు ఫైనల్కి వచ్చినాం. ఇవాళ న్యూజిలాండ్ ఏంటంటే వాళ్ళది ఎప్పుడు కప్ కొట్టలేదు. మనం ఆల్రెడీ ఇప్పుడు 2 కొట్టేసాము, ఇది తీసుకుంటే హ్యాట్రిక్ అవుతుందని మన వాళ్ళు ఉన్నారు. ఇవాళ అయితే మ్యాచ్ అయితే టకాఫర్ ఉంటుంది. అక్కడ ఇక్కడ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. స్కోర్ మాత్రం ఒక రేంజ్ లో అయితే వస్తుంది. ఇవాళ ఇప్పుడు న్యూజిలాండ్ తీసుకున్నా, మనది తీసుకున్నా, ఎందుకంటే బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎవరిది లేదు కాబట్టి 260 కన్ఫర్మ్, 260-280 వరకు అయితే కంపల్సరీ పోతుంది స్కోరు. ఒకవేళ బౌలింగ్ ఎవరిదన్నా అక్కడి సైడ్ కానీ ఇక్కడ సైడ్ అయినా ఉంటేనే స్కోర్ ఏమైనా ఆగుతుంది, లేకపోతే కన్ఫర్మ్ అయితే 250. బౌలింగ్ అయితే వీక్ ఉంది. అక్కడ సైడ్ అయినా, ఇక న్యూజిలాండ్ టీం అయినా, ఇండియా టీం అయినా బ్యాటింగ్ లైనప్ అయితే బాగానే ఉంది. ఇక్కడ మనకి ఓన్లీ మన అభిషేక్ శర్మ తప్ప మిగతా బ్యాటింగ్ లైనప్ అంతా అందరు ఫామ్ లోనే ఉన్నారు. అభిషేక్ శర్మ ఒకటే వచ్చి వెళ్ళిపోతున్నాడు, కానీ మిగతా వాళ్ళందరూ ఫామ్ లోనే ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా స్టార్టింగ్ ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్ బాల్ కూడా బాగానే ఉన్నారు. స్టార్టింగ్ వికెట్స్ వాళ్ళే తీసి మనం ధనాధన ఒక ఫస్ట్ స్పెల్లో వాళ్ళ వికెట్స్ తీసేసాం అనుకోండి, మనకు ఛాన్సెస్ ఉంది. కంపల్సరీ ఇండియా అయితే విక్టరీ కొడుతుంది. గ్రౌండ్ది చూసుకుంటే కొంచెం మనకు అంత సపోర్ట్ కాలేదు గ్రౌండ్లో. లాస్ట్ టైం కూడా సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది. కాకపోతే ఈసారి మనకైతే కొంచెం వచ్చొస్తుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం మనం గెలిచాము ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు మనకు బుమ్రా కానీ హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఫామ్లో ఉన్నారు. కాబట్టి స్కోర్ ఎంత కొట్టినా కానీ ఇండియా మాత్రం చేజ్ చేస్తుంది. వాళ్ళు కంపల్సరీ 250-260 చేజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. కన్ఫర్మ్ అయితే ఇండియా అయితే కొడుతుంది.
అయితే మొత్తం మీద చూసుకుంటే మ్యాచ్ మాత్రం 50-50 ఛాన్సెస్ ఉందని ఇక్కడ క్రికెట్ అభిమానులు మనకి చెప్పడం జరుగుతుంది. ఆ గ్రౌండ్ కూడా మనకేంటంటే పోయినసారి కూడా ఇంగ్లాండ్ చేతులు ఓడిపోయాం కాబట్టి గ్రౌండ్ కూడా మనకు కొద్దిగా అంత సపోర్టు చేయనట్టే మనకు అనిపిస్తూ ఉంది. మన వైపు చూసుకుంటే ఇండియా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే లైనప్ చాలా బాగుంది. బౌలర్లు కొంచెం ఈ గేమ్లో రాణించాలని ఈ మన భారత క్రికెట్ ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు కోరుకుంటున్నా ఉన్నారు. మరోవైపు న్యూజిలాండ్ కూడా చూసుకుంటే న్యూజిలాండ్ జట్టు కూడా చాలా పటిష్టంగా కనపడుతూ ఉంది. న్యూజిలాండ్ కూడా బ్యాటింగ్ లైన్ చాలా బాగుంది, బౌలింగ్ కొంచెం వీక్గా కనపడుతుంది. కాబట్టి మొత్తం మీద న్యూజిలాండ్ భారత్ ఈ రెండు దేశాలు కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. భారత్ గెలవడానికి కూడా 50-50 ఛాన్స్ ఉన్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్ గెలవాలని చెప్పేసి ఇండియన్ క్రికెట్ ప్రియులు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఆశ కనపడుతుంది. అయితే మొత్తం మీద ఏదైతే ఈ రోజు 7 గంటలకి నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ రోజు మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి మరికొద్ది గంటల్లో ఈ ఫలితం అనేది తేలబోతోంది. కెమెరామెన్ సైదులతో చందు, V6 న్యూస్, హైదరాబాద్.